నీట్ పేపర్ లీక్ పేరు మీద దేశంలో మస్తు రచ్చయితున్నది కదా. నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది జీవితాలు పేపర్ లీకేజ్ తో నీట్ గా ఉండాల్సింది పోయి నాటుగా తయారైనయి. గిసొంటి లీకేజ్లతోని ర్యాంకులు తెచ్చుకొని డాక్టర్లైన వాళ్ళందరూ రేపు సమాజంలోకి పోతే పరిస్థితి ఎట్లుంటదో. ఆస్కార్ అవార్డు వచ్చిన నాటు పాట రూపంలా కారెడ్డమాడుతున్నారు కొందరు. వైట్ కోటు వేసుకొని సిరంజీలు గుచ్చినట్లు, స్టెథోస్కోప్ వేసుకొని సర్జరీకి దూకినట్లు, బ్లడ్ టెస్టు లేకుండా రగతమంతా లాగినట్టు, కడుపుల కత్తి మరిసిపోయి స్కానింగుల తేలినట్టు, ఆపరేషన్ సక్సెస్ అయ్యి పేషెంట్ వీకినట్టు, నా నీటు చూడు నా నీటు చూడు నా నీటు చూడు నీటు 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 అని నాటు పాటను పేరడి చేసిండ్రు. గిదైతే నిజమే కదా నుల్లా. ఏం చదవకుండా పరీక్ష పేపర్ల లీక్లతోని డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు అయినోళ్ళందరూ దేశాన్ని నాశనం చేసుడే తప్ప ఏం చెయ్యరు కదా. మరి దేశాన్ని నాశనం చేయాలంటే ఆటం బాంబులు, అణుబాంబులు అవసరం లేకుండా నాశీ రకం చదువు, లీకులతోని ర్యాంకులు కొట్టిన నాశీ రకం స్టూడెంట్స్ ఉంటే చాలని గరమైతున్నారు శానా మంది గీ ముచ్చట ఎరకైనోళ్ళు.